సత్యానికి సిలువ, మానవాళికి విలువ శుభ శుక్రవారం నిలుస్తుందని పలువురు ప్రముఖులు అన్నారు. మానవాళి పాప విమోచనం కోసం, లోక కళ్యాణం కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన కరుణామయుడని, ప్రేమించడం, క్షమించడం ఇవే క్రీస్తు మనకు అందించిన గొప్ప సందేశాలని సిక్కోలు జిల్లా పాస్టర్స్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు వేకువజాము నుండి ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు చూపిన క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉందని, నిలుస్తుందని అన్నారు. శత్రువులను సైతం ప్రేమించాలనే, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం విశ్వ మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సోదర భావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఈ రోజు నాడు ఇప్పుడే జస్ట్ శ్రీకాకుళం మేత్రాసనంలో పురవీధుల్లో స్లీవ మార్గం వేలాది మంది ప్రజలతోని, క్రైస్తవులతోని జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. దేనికంటే ఇది ఆనాడు 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కలవరి మార్గం మన యొక్క పాపాల కోసమే తాను చనిపోయాడు, మన పాపాలని భరించాడు, ఆ యొక్క సిలువను మోసాడు. మనకి శాంతి, ప్రేమ, క్షమాపణ ఈ యొక్క 3 వరాలు దాని ద్వారా మనకు దయచేశాడు. ఈ రోజునాడు క్రైస్తవం అనంటే చాలామంది మతం అనుకుంటున్నారు, కానీ మతం కంటే ఇది ఒక బాధ్యత. క్రైస్తవం అనేది ఒక బాధ్యత. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు ఇచ్చింది ఒక ఆజ్ఞ, మీరు ప్రేమించండి, అంతేకాని మీరు మతం స్థాపించండి అని కాదు. ఆయన చెప్పింది ఓకే, మతంగా మారింది, దాంట్లో ఏమీ తేడా లేదు. కాకపోతే ముఖ్యంగా క్రైస్తవులు అయిన మేము చేయవలసింది ఏంటంటే ప్రేమ, క్షమాపణ, ఈ 2